హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి ప్యూర్ బెనారసి డోలా అనమాట. ఒత్తి డోలా కాదండి, డోలా మీద ఇట్లా మనకి అప్లిక్ చేసి కట్ వర్క్ వచ్చిన శారీస్ అనమాట. చాలా బాగున్నాయి. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూసిద్దాము. దాంతోపాటు చక్కగా బటర్ జార్జెట్స్ కూడా ఉన్నాయండి. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. వీడియో చూసిద్దాము. ప్లీజ్ ఒక్కసారి చూస్తుంటారు కాబట్టి వీడియోని ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాము. ఫస్ట్ శారీ చూడండి, సేమ్ నేను వేసుకున్న లాంటిదే. ఫస్ట్ మన శారీ చూపించేద్దాము. సో ఫస్ట్ నేను వేసుకున్న చూడండి, అసలు ఎంత బాగుందో. ఆప్లిక్ వచ్చింది మొత్తం అంతా, చక్కగా మనకి డిజైన్ని ఆప్లిక్ చేశారనమాట. చుట్టూ కూడా కట్ వర్క్ అప్లిక్ చేసి మళ్ళీ కట్ వర్క్ కూడా అసలు ఎంత బాగుందో. మంచి కంచి బార్డర్ టైప్ వచ్చింది. శారీ అంతా మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంది ఎల్లో కలర్ అయితే. సో ఇది పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు చూసారా. మొత్తం పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది వర్క్ ఇట్లాగా. సో ఇట్లా వస్తుంది. సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది అనమాట. పళ్ళులో మళ్ళీ ఇట్లా యాడ్ చేశారు కూడా. సో ఇదే బ్లౌజ్ వస్తుంది మనకి. మీకు ఓపెన్ చేసి చూపిస్తా. పైన బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది, ఇట్లా మొత్తం కట్ వర్క్ వచ్చింది. సో కిందంతా మనకి ఇట్లా కుచ్చిళ్ళ దగ్గర అంతా ఇలా వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసరికి 3500లో ఉంది. 3500 చక్కగా మంచి ఫ్లోయిగా, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సింగిల్ లేయర్ వేసుకున్నాను నేను, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అనమాట. చాలా బాగుంది. సో దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట. నేను వేసుకున్నది కొంచెం మల్టీ షేడ్లో వచ్చింది. ఇది ఏంటంటే సింగిల్ షేడ్లో ఉంది. సో ఇది పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది ఇట్లా అప్లిక్ అండ్ కట్ వర్క్. వేసుకుంటే చాలా బాగుంది. సింగిల్ లేయర్ మీద చూపిస్తాను మీకు కూడా. ఇది అబ్బా, కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఇట్లా మొత్తం క్రీపర్ స్టైల్ వచ్చింది. సో ఇదంతా మీరు ఇట్లా దగ్గర నుంచి చూడండి, మొత్తం చెక్స్ వచ్చాయి. గోల్డ్ కలర్ జరీ వీవింగ్ చెక్స్ వస్తాయి. దానికి ఇట్లా మళ్ళీ కట్ వర్క్ డిజైన్. ఇప్పుడు ఇది ఇంకా లేటెస్ట్ డిజైన్ అనమాట. మనకి ఇంకా మనం ఎక్కడ చూసుండకపోవచ్చు. సో పళ్ళు ఇట్లా వస్తుంది అనమాట. పళ్ళు నుంచే స్టార్ట్ అయిపోతుంది అంతాను. సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. శారీ అయితే బాగుంది. కలర్ కాంబినేషన్ అది కూడాను నాకు పళ్ళులో ఇలా యాడ్ చేయడం కూడా నచ్చింది బాగా. సో ఇది శారీ అంతా వచ్చేసరికి ఇలాగే వస్తుంది. కింద స్కర్ట్ దగ్గర కింద వరకు కట్ వర్క్ వచ్చేస్తుంది విత్ కంచి బార్డర్ తోటి. పైన చిన్న బార్డర్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. 3500లో ఉంది. చక్కటి బెనారసి డోలా, ప్యూర్ డోలా సిల్క్ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ తేలిగ్గా ఉందండి. ఇంత హెవీగా కనిపిస్తుందా, ఎంత లైట్ వెయిట్గా ఉందో. నేను కట్టుకున్నాను కదా, అసలు చాలా అందంగా ఉంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చేసాయి. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, కూల్గా అనిపిస్తున్నాయి. దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట. చక్కగా శ్రావణ మాసానికి సరిపడా ఉండే శారీస్ అనమాట. అసలు మంచి బ్రైట్ కలర్స్ అనమాట అన్నీ కూడాను. సో ఇదే చెక్స్ స్టైల్లోని ఆరెంజ్ కలర్ వచ్చింది. సింగిల్ లేయర్ మీద చూపిద్దాం. సో ఇది పళ్ళు, ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఇలా వస్తుంది. నిండుగా ఉంది శారీ అయితే. మంచి పికాక్ వచ్చింది మధ్యలో అంతా కూడాను. పికాక్ డిజైన్ తోటి చక్కగా కంచి బార్డర్, ఆరెంజ్, మంచి ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్, చాలా బాగుంది. సో దీనికి ఇట్లా పళ్ళు వస్తుంది. పళ్ళులో వర్క్ అది కూడా చాలా బాగుంది. సో ఇదంతా పళ్ళు అనమాట, పెద్ద పళ్ళు వచ్చింది, బాగుంది. సో ఇదంతా మనకి శారీ కిందకు వచ్చేసరికి కుచ్చిళ్ళ దగ్గర ఇట్లా వస్తుంది అనమాట మనకి కట్ వర్క్ డిజైన్. కింద పార్ట్ కూడా మనకి ఇలా ఉంటుంది, బార్డర్ అండ్ కట్ వర్క్. మొత్తం శారీ అంతా చెక్స్ వస్తుంది. మంచి బ్రైట్ కలర్. 3500లో ఉంది. చక్కటి బెనారసి డోలా. సో బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. సో ఇంకొక కలర్ ఉంది దీంట్లో, సేమ్ ఆరెంజ్లోనే. ఇది కూడా చాలా బాగుంది. ఇది ప్లెయిన్ వచ్చింది, అంటే చెక్స్ స్టైల్లో రాలేదు. నేను వేసుకున్న స్టైల్లో వచ్చింది. మల్టీ కలర్ వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇదేనా ఎట్టేనా, ఇలా వస్తుంది అనమాట. రైజింగ్ స్టైల్లో వచ్చిందండి.
కట్ వర్క్ వస్తుంది, రెండు వైపులా ఆప్లిక్ చేసినట్టు. ఇదంతా డిజిటల్ ప్రింట్ చుట్టూ ఆప్లిక్ చేశారనమాట. మనకి ఆప్లిక్ లాగా ఆప్లిక్ చేసినట్టే కట్ వర్క్ అనమాట. సో ఇది పళ్ళు చాలా అందంగా ఉన్నాయి. సో ఇది పళ్ళు వస్తుంది. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఫ్రంట్ సైడ్ అంతా ఇలా కనిపిస్తుంది. సింగిల్ లేయర్కి చాలా బాగుంటుంది. సో ఇది కిందంతా స్కర్ట్ కిందంతా మనకి ఇలా వస్తుంది. పైన చిన్న బార్డర్ వస్తుంది, కిందంతా పెద్ద బార్డర్. బాగా అందంగా కనిపిస్తుంది శారీ. మంచి కలర్ అయితే, చక్కటి ప్యూర్ బెనారసి డోలా ఫ్యాబ్రిక్. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందండి, భలే తేలిగ్గా ఉంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్ టైప్లో వచ్చింది. సో ఇది 3500లో ఉంది. ఇంకొక కలర్ ఉంది, అది కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇది చూసారా, చాలా డిఫరెంట్ ఉంది. 2 షేడ్స్ వచ్చాయన్నమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. అంటే ఇది పళ్ళు వస్తుంది. ఇది కూడా డిజిటల్ ప్రింట్ చేసి దాని మీద ఆప్లిక్ చేశారు. ఆప్లిక్ విత్ కట్ వర్క్ చూసారా, మొత్తం డిజిటల్ ప్రింట్. ఇట్లా మనకి కన్నాలు కనిపిస్తున్నాయి చూడండి, అది కట్ వర్క్ చేశారు. మళ్ళీ ఇదంతా ఆప్లిక్ చేశారు అన్నమాట డిజిటల్ ప్రింట్ డిజైన్ చుట్టూ. అసలు ఎంత బాగుందో కలర్ అయితే. మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో ఇట్లా చక్కగా పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, పైన బార్డర్లో కూడా ఇలా కట్ వర్క్ వచ్చి చాలా బాగుందండి డిజైన్ అది. సో ఇది పళ్ళు చూపించాను కదా. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది. ఈ సెల్ఫ్ డిజైన్ చూసారు ఎంత బాగుందో, మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, చక్కగా ఫ్లోయిగా చాలా బాగుంది. సో ఇది పైన డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్. 3500లో ఉంది, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో ఇంకొక శారీ వచ్చేసరికి జార్జెట్స్ అని చెప్పాను కదా అండి, బటర్ జార్జెట్స్ అనమాట. చాలా బాగున్నాయి, చక్కగా మంచి స్మూత్ అండ్ సాఫ్ట్, చాలా తేలిగ్గా ఉన్నాయి అనమాట. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా అయినా వాడేయచ్చు. మిషన్ వాష్ కూడా వేసేయచ్చు అనమాట. ఎలాంటి సీజన్లో అయినా కట్టుకోవడానికి, ఎవరు కట్టుకున్నా సరే అంత వీలుగా చాలా బాగున్నాయి. శారీ అయితే మంచి గ్రీన్ కలర్. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు ఇది. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. అసలు ఎంత అందంగా ఉందో చూసారా అండి, అసలు ఎంత బాగుందో. ఎంత అనుకుంటున్నారు ప్రైస్? జస్ట్ 1800లో ఉంది. 1800కి మంచి ప్రైస్కి వచ్చింది. చాలా బాగుంది. మొత్తం అంతా డిజిటల్ ప్రింట్స్ అనమాట. క్రేప్ జార్జెట్ ఎలా ఉంటుందో బటర్ జార్జెట్ అనమాట. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ సీజన్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట డైలీ పర్పస్కి. జస్ట్ 1800. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ చిన్న ప్రింట్లా చేశారనమాట. సో అంతే, మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ అలాగే వస్తుంది. మంచి బటర్ జార్జెట్. హైట్ కూడా 49 ఇంచెస్ హైట్ వచ్చాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. సో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి ఇది ఏం కలర్ అంటాము, సేమ్ పడుతుంది కదా, సేమ్ కలర్ వస్తుంది కదా, సేమ్ కలర్ వస్తుందంటండి. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అయితే. మంచి హాఫ్ వైట్ కాదు, హాఫ్ వైట్ కాదు, క్రీమ్ కలర్ బేస్ మీద, క్రీమే కదా, ఎల్లో ఇష్ క్రీమ్ టైప్లో ఉంది. బాగుంది. మనకి కస్టర్డ్ ఉంటుంది చూడండి, ఆ కలర్ టైప్లో వచ్చింది. బాగుంది. దాని మీద మంచిగా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తోటి డిజిటల్ ప్రింట్ చాలా బాగా హైలైట్ అయింది. సో ఇది పళ్ళు. బటర్ జార్జెట్ అనమాట. చక్కగా క్రేప్ జార్జెట్ అట్లా చాలా స్మూత్గా ఉంది. మనకి రెగ్యులర్గా దొరికే జార్జెస్ టైప్లో లేదు, ఇది డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది బ్లౌజ్. జస్ట్ 1800కి అసలు చాలా బాగుంది. సో ఇది మంచి స్మూత్గా ఉందండి. ఎలా అయినా వాడేచ్చు, ఎలాంటి సీజన్లో అయినా ఎవరైనా కట్టేసుకోవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి అసలు ఎంత బాగున్నాయో, కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది. 1800కి అసలు రఫ్ అండ్ టఫ్ డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చే సీజన్కి రైనీ సీజన్స్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇది పళ్ళు. శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి. సో మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్స్ తోటి అసలు ఎంత అందంగా ఉందో చూసారు. దీని మీద వచ్చిన పువ్వులు అండ్ బేస్ కలర్ మంచి బ్లూ అనమాట.
చాలా బాగుంది. బ్లూ ఇలా బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ కలర్ తోటి కొంచెం డిఫరెన్స్ ఉంది కలర్ అయితే. సో ఇది బటర్ జార్జెట్, రెగ్యులర్గా ఉండే జార్జెస్ టైప్లో లేదు, చాలా బాగుంది. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ని చిన్న డిజైన్లా చేశారనమాట. ఎంత అందంగా ఉందో చూసారా. సో ఇదే బ్లౌజ్ పెట్టి కుట్టించుకోండి. ఇప్పుడు వచ్చిన వాటికి అన్నిటికీ అవే బ్లౌజెస్ బాగుంటాయి. సో 1800. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఇదొక కలర్ చూడండి, అసలు ఎంత బాగున్నాయో. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉన్నది. ఇది పళ్ళు, సారీ ఇది శారీ అంతా మంచి ఎల్లో. ఇది కూడా చాలా బాగుంది, శాండిల్ ఎల్లో టైప్లో ఉంది, బాగుంది. దాని మీద పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ అనమాట అక్కడక్కడ వచ్చాయి. సో జారిపోతుంది కూడా అండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇలా వస్తుంది. సో పళ్ళు వచ్చేసరికి అంతా ఒకలాగే ఉంది శారీ అంతా. బ్లౌజ్ కూడా ఇదే ఫ్లవర్స్ని చిన్న ఫ్లవర్స్ కింద హైలైట్ చేశారు. జస్ట్ 1800కి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి, అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో అంతకు ముందు కూడా నేను చూపించాను ఈ డిజైన్, ఈ ఫ్యాబ్రిక్ని చాలా క్రేజ్గా తీసుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు నేను ఇంకా కలెక్షన్ ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. సో ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చక్కటి లెనిన్ అనమాట, చాలా బాగుంది చూసారా. లెనిన్ బై లెనిన్ 120 కౌంట్. ఇది ఎంత అనుకుంటున్నారు ప్రైస్? జామ్దాని వీవింగ్ తోటి వచ్చింది. మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. సో ఇది పళ్ళు చూపిస్తాను మీకు. వేసుకుంటే అసలు మంచి డీసెంట్గా ఉందండి, అసలు ఎంత అందంగా ఉందో. సో ఇది పళ్ళు. జరీ లైన్స్ వస్తాయన్నమాట, మొత్తం అంతా కాపర్ జరీతోటి హైలైట్ చేశారు చక్కగా. అక్కడక్కడ బుటీస్ కూడా వచ్చాయి, వీవింగ్ బుటీస్ అనమాట. సో రెండు వైపులా కాపర్ జరీ వీవింగ్ వస్తుంది. శారీ మొత్తం అలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం కాంట్రాస్టెడ్ బ్లౌజ్ వచ్చింది. జస్ట్ 2400లో ఉంది. చక్కటి 120 కౌంట్ లెనిన్ బై లెనిన్. హైట్ కూడా ఇది చాలా పెద్దగా వచ్చింది. హైట్ 49 కన్నా చాలా ఎక్కువే ఉంది. ఇంచుమించు నాకు ఇక్కడ వరకు వచ్చేసిందండి, చాలా పెద్దగా ఉంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది, గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి సరిపోతుంది కూడాను. సో ఇంకొక కలర్ వచ్చేసరికి అందులోనే చాలా డీసెంట్గా కనిపిస్తాం, ఇలాంటివి కట్టాము అంటే మంచి హుందాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇది చూసారా శారీ ఎంత అందంగా ఉందో. ఒంటి మీద వేసుకున్నామా లేదా అన్నట్టు అంత తేలిగ్గా ఉందండి. చక్కటి జూట్ లెనిన్ బై లెనిన్ 120 కౌంట్. ఇది వచ్చేసరికి ఒకవైపు సిల్వర్ వీవింగ్ వస్తుంది, ఇంకొక వైపు వచ్చేసరికి కింద వైపు కాపర్ జరీ వీవింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన పువ్వులు కూడా అలాగే వచ్చాయి, ఇదంతా వీవింగ్ పువ్వులే అండి. సో కాపర్ జరీ వీవింగ్ అండ్ మధ్యలో సిల్వర్ వీవింగ్ బుట్టి అక్కడక్కడ వచ్చాయి ఫ్లవర్స్ అంతా కూడాను. సో ఇది పళ్ళు. పళ్ళు కూడా చాలా బాగుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. జస్ట్ 2400లో ఉంది. హైట్ ఇంక చెప్పవసరం లేదండి, ఎంత హైట్ ఉన్నా సరే సరిపోయేటట్టే ఉంది, అంత బాగున్నాయి. సో నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట. సో అంతే. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఎప్పుడు వీడియోస్ పెడుతున్నాము, లేకపోతే ఎప్పుడు లైవ్ జరుగుతుంది అనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.